ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా, హిందూస్ క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోకూడదా? అది ఒక కుటుంబం. అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచలారా, అసహ్యులారా, మీరు చూసారా ఆయన తాగడం? మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా? ఎక్కడ కొన్నాడు? చూపిస్తున్నారు డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా. మరి ఎక్కడ తాగాడు? 90 కిలోమీటర్ స్పీడ్లో తాగాడా లోపల పెట్టుకొని, లేదా ట్యూబ్లో పంపించారు ఇంట్రావెనస్లో? అది కూడా చూపించాలి కదా. తాగినట్టు ఎక్కడైనా చూపించారా? ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా? ఎవరికి మీరు పువ్వులు పెడతారు? దేశం కూలిపోతే, రాష్ట్రం కూలిపోతే, నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుంటే మంచిది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, దేవుని కళ్ళు మీరు కప్పలేరు, దేవునికి లడ్డూలు పెట్టలేరు, దేవునికి పువ్వులు పెట్టలేరు. సత్యం తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. అప్పుడు మీ క్లీన్ హ్యాండ్. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు. ఒక వెల్ విషర్గా, ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఒక 22 సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా, మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. సిబిఐ ఎంక్వైరీకి పంపించండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీ చేతులు కడుక్కున్నలు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, విషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు, 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం. కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసునుగాక. ఎందుకు? సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి. మీడియా ఈజ్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను. నేను చూసానా ఆయన హత్య? లేదు. నా ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేశా, పోస్ట్ మార్టం వాళ్ళతో చేశా, పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా, ఫ్రెండ్స్తో చేశా. 19 years, 24 years, 4 years, 15 years ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా. నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని తేలింది. మీరు ఈ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాను.
మీరు చేయలేదు కనుక కోర్టుకు వెళ్ళాను. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకు వెళ్ళాను, మీడియా ముందుకు వస్తున్నాను.